1975లో స్థాపించిన కిన్నెరసాని గురుకులం 50 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆ యొక్క స్వర్ణోత్సవాలను డిసెంబర్ 28న అత్యంత ఘనంగా పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులచే నిర్వహిస్తున్నారు. ఆ యొక్క స్వర్ణోత్సవాలు విజయవంతం కావాలని కోరుకుంటూ ఈరోజు డిసెంబర్ 26న స్వర్ణోత్సవ ర్యాలీ కిన్నెరసానిలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులచే భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని స్థానిక సర్పంచి వాసం వజ్జ రామకృష్ణ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొనడం జరిగింది. 1975లో స్థాపించినటువంటి కిన్నెరసానిలో 1981లో ఫస్ట్ ఎస్ఎస్సి బ్యాచ్ బయటకు వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 40 బ్యాచ్లు విద్యార్థులు బయటికి వెళ్ళడం జరిగింది. వారు ప్రస్తుతం అనేక హోదాలలో వివిధ దేశాలలో వారి యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. అనేక రంగాలలో స్థిరపడడం జరిగింది. ఈ స్వర్ణోత్సవాల విజయవంతం కోసం పూర్వ విద్యార్థి 1996 ఎస్ఎస్సి విద్యార్థి తేజావత్ హరిలాల్ 100 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. ఆ చేసినందుకు అత్యంత ఘనంగా ఆ ఉపాధ్యాయుడిని ఈరోజు సత్కరించడం కూడా జరిగింది. గురువులు ఖాదర్ సార్ మరియు చక్రవర్తి గారు అభినందించారు. విజయవంతం కావాలి కిన్నెరసాని గురుకుల స్వర్ణోత్సవాలు. విజయవంతం కావాలి కిన్నెరసాని గిరిజన స్వర్ణోత్సవాలు. కిన్నెరసాని గురుకుల స్వర్ణోత్సవాలు. జై గురుకులం, జై గురుకులం. విజయవంతం కావాలి స్వర్ణోత్సవాలు. కిన్నెరసాని గురుకుల స్వర్ణోత్సవాలు. జై గురుకులం, జై వస్తా సార్. విజయవంతం కావాలి కిన్నెరసాని స్వర్ణోత్సవం. విజయవంతం కావాలి కిన్నెరసాని స్వర్ణోత్సవం. జై గురుకులం, జై గురుకులం, జై గురుకులం. వర్ధిల్లాలి కిన్నెరసాని గురుకులాలు, వర్ధిల్లాలి కిన్నెరసాని గురుకులాలు. ఏది ఇక్కడ బోరింగ్ ఉండాలి లేదు, బోరింగ్ అక్కడ 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 ఇక్కడే ఉండాలి బోరింగ్. ఇది ఎప్పుడో తీసేశారు కానీ మన మొదటి హౌస్ ఇది ఫస్ట్ మాది. మీరు వచ్చినప్పుడు డైనింగ్ మన డైనింగ్ హాల్, మా డైనింగ్ హాల్ పెద్దది. మా డైనింగ్ హాల్ కొట్టారు కదా మొత్తం. లేదు దాంట్లో ఉన్నాం ఈరోజు మేము చదువుకున్నటువంటి పాత క్యాంపస్ను సందర్శించడం జరిగింది. 1984లో మరియు 85లో 5, 6 తరగతులు ఈ యొక్క బిల్డింగ్లోనే మేము చదువుకున్నాము. అదేవిధంగా 89, 90, 9, 10 తరగతులు కూడా ఈ యొక్క క్యాంపస్లోనే మేము చదువుకోవడం జరిగింది. ఇవి మాకు డార్మెటరీస్గా ఉండేవి ఆనాడు. ఇక్కడే మేము